పత్తి పంట రైతులను ముంచే పంటగా మారింది. కాటన్ సాగు చేస్తే కీటకాలు కాటేస్తున్నాయి. ఇక పంటలను మింగేస్తున్నాయి. పైసా ఆదాయం రాక అప్పుల కుప్పలను పెంచుతున్నాయి. నష్టాల పంటకు రామ్ చెప్పారు రైతులు. లాభాలు కురిపించే మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. మొక్కజొన్న పంట ఈ సాగు కాసుల వర్షం కురిపిస్తుందన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రసిద్ధి. నిర్మల్, ఆదిలాబాద్, కుమరంభీం జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పత్తి పంటను పండిస్తున్నారు. కొంతకాలంగా సరైన దిగుబడులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 2 నెలల పాటు కురిసిన వర్షాలకు పత్తికాయలు రాలిపోయి మురిగిపోయాయి. పూత చచ్చిపోయింది. దీంతో దిగుబడి పడిపోయింది. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఖరీఫ్లో కాటన్కు బదులుగా మొక్కజొన్న సాగు చేశారు చాలా మంది రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో గత ఏడాది 15,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే ఈసారి 30,000కు పెరిగింది. ఏజెన్సీలోనూ గిరిజన రైతులు పత్తికి బదులుగా మొక్కజొన్న సాగు చేశారు. నిర్మల్ జిల్లాలో 80,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట మార్పుతో లాభాలు వచ్చాయంటున్నారు రైతులు. నేను ప్రస్తుతానికైతే మక్క వేసాను. మక్క దిగుబడి చాలా బాగుంది. ఎందుకంటే పత్తి కూడా వేసాను. పత్తిలో ఏమంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దానివల్ల పత్తి దిగుబడి వచ్చినా దాని ఖర్చులకు మెయింటెనెన్స్కు సరిపోవడం లేదు. అందువల్ల నేను బాగా ఆలోచించి ఒక 5 ఎకరాలు మక్క వేసాను. 5 ఎకరాల మక్కల నాకు ఒక 200 క్వింటాలు మక్కలు వెళ్ళినాయి. దిగుబడి బాగా వచ్చింది. ఖర్చు చాలా అంటే చాలా తక్కువ, దిగుబడి మాత్రం మస్తు అధికంగా వచ్చింది. దానివల్ల నేను చాలా సంతోషిస్తున్నాను. పత్తి పంటతో పోల్చితే మొక్కజొన్న సాగుకు పెట్టుబడి ఖర్చు తక్కువ. ఎకరానికి 30 క్వింటాల దిగుబడి వచ్చింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు మొక్కజొన్న కొనుగోలుకు క్యూ కట్టారు. సర్కారు మద్దతు ధరతో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నేను ప్రతి సంవత్సరం పత్తి చేస్తుండే. ఈ సంవత్సరం 2 సంవత్సరం నుంచి పత్తి నేను బంద్ చేసిన. ఎందుకంటే మొక్క ఏసుడు చాలు చేసిన మొక్కకు ఖర్చు తక్కువ ఉన్నది. పత్తికి 4-5 సార్లు అడుగు మందు వేస్తున్నా, ఏం దిగుబడి వస్తలేదు. పై మందు 4-5 సార్లు వేస్తున్నా, దిగుబడి వస్తలేదు. కావున పత్తి ఖర్చు ఎక్కువ ఉండట్లా నేను మొక్క పంట ప్రారంభించిన. మొక్క పంటలో నాకు దిగుబడి మంచిగా వస్తుంది. ఎకరంకు 40 క్వింటలు వస్తుంది. మొక్కజొన్న సాగుతో ఎకరాకు 40,000 ఆదాయం వచ్చిందంటున్నారు రైతులు. రెండో పంటగా శనగను సాగు చేస్తామంటున్నారు.